ఆంధ్రప్రదేశ్లో పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు పునరుద్ధరణ. పింఛన్ పథకానికి వైఎస్ఆర్ పేరును తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ప్రస్తుతం 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 రూపాయలకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతకం చేయడంతో జులై నెల నుండి నూతన పెన్షన్ విధానం అమల్లోకి వస్తుంది. పెన్షన్ పెంపు ఎవరికి ఎలా అంటే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, మత్స్యకారులు, కల్లుగీత కార్మికులు, డప్పు కళాకారులు, హెచ్ఐవి బాధితులు, హిజ్రాలకు గతంలో ఉన్న 3,000 రూపాయలు ఇప్పుడు 4,000 రూపాయలుగా పెంపు. గతంలో 3,000 రూపాయలు ఇస్తున్న దివ్యాంగులకు 6,000 రూపాయలు పెంపు. అలాగే కుష్టుతో వైకల్యం సంభవించిన వారికి 6,000 రూపాయలు పెంపు. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, డయాలసిస్ స్టేజీకి ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు గతంలో 5,000 రూపాయలుగా ఉన్న పెన్షన్ను 10,000 రూపాయలుగా పెంపు. మంచానికి పరిమితమైన వారికి గతంలో 5,000 రూపాయలు ఉండగా దానిని 15,000 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు.